కాలేజెస్ వాళ్ళు కానీ ఒరిజినల్ డిగ్రీ పోర్టల్లో ఎలా అప్లై చేసుకోవాలన్నది ఈరోజు వీడియో. మీరు 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి నార్మల్గా అప్లికేషన్, ఇంకొకటి తత్కాల్ అప్లికేషన్. తత్కాల్ అప్లికేషన్ అయితే మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఈ తత్కాల్ అప్లికేషన్ మీ సర్టిఫికేట్ని వితిన్ 1 డే లోపు లేదా 2 డేస్ టైంలో మీకు ఈ సర్టిఫికేట్ అనేది ఇవ్వబడుతుంది. మ్యాక్సిమం 2 to 3 డేస్ పడుతుంది తత్కాల్లో రావడానికి. నార్మల్ది అయితే 3 months పట్టచ్చు, 6 months పట్టచ్చు, సమ్టైమ్స్ 1 year కూడా పట్టచ్చు. అయితే తత్కాల్ స్కీమ్లో ఎవరైతే ఓడి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక ఆధార్ కార్డ్ అండ్ మీరు అప్లై చేసుకున్న అప్లికేషన్ అండ్ మీ కాలేజ్ ఐడి, అదేవిధంగా ఒక పెన్, ఇంకా ఒక ఫోటోగ్రాఫ్, ఈ 5 పట్టుకెళ్ళి మీరు JNTU యూనివర్సిటీలో ఉన్న ఎగ్జామ్ సెల్లో మీరు కనుక సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు ఏ టైంకి వచ్చి తీసుకోవాలో చెప్తారు. మ్యాక్సిమం ఏ సర్టిఫికెట్స్ అయినా JNTU వాళ్ళు ఇవ్వటానికి ఆఫ్టర్ 5 రమ్మంటారు. ఇది తత్కాల్ స్కీమ్ వాళ్ళకి. తత్కాల్ స్కీమ్ వాళ్ళకి ప్రజెంట్ పాస్డ్ అవుట్ బ్యాచెస్కి అయితే 5,000 ఛార్జ్ చేస్తున్నారు. నార్మల్గా 3,500 రూపీస్ ఓడికి, దానికి ప్లస్ 1,500 యాడ్ చేసుకోవాలి. అండ్ నార్మల్ ఎలా అప్లై చేసుకోవాలంటే JNTU ఆన్లైన్ సర్వీసెస్ ఉంది కదండి, అందులోకి వెళ్ళాలి. ఆ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, ఆ తర్వాత ఏమో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీరు పీసీ కనుక మీకు ఆల్రెడీ ప్రింట్ అయిపోతే అప్పుడు మీరు ఎలిజిబిలిటీ అని చూపిస్తుంది. అలాంగ్ విత్ ఫీ 3,500 చూపించిన తర్వాత నెక్స్ట్ టైం క్లిక్ చేయగానే మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అవన్నీ క్లియర్గా చదువుకొని డిక్లరేషన్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీరు పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్గా ఇవ్వాలి. ఇందులో అడ్రస్ అండ్ మీ నేమ్ అండ్ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా కొంచెం పర్ఫెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన అడ్రస్కే పోస్ట్ ద్వారా మీకు ఓడి అనేది పంపిస్తారు. అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఆధార్, PC, SSC, CMM, ఫోటో ఇవన్నీ పర్ఫెక్ట్గా అప్లోడ్ చేసిన తర్వాత బ్యాంక్కి మీరు పేమెంట్ చేయాలి. 3,500 పేమెంట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది స్క్రీన్ మీద చూపించిన ఫార్మాట్లో వస్తుంది. ఈ అప్లికేషన్ వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోవాలి. ఇలా మనం నార్మల్ డిగ్రీకి అయితే నార్మల్ అప్లికేషన్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్కి JNTU వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు తత్కాల్ కనుక పెట్టుకున్నట్టయితే ఈ అప్లికేషన్ ప్రింట్, ఆధార్, ఫోటో, ఇంకా కాలేజ్ ఐడి ఇవన్నీ ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వెబ్సైట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.